ఈరోజు నా ఫ్రెండ్ కాల్ చేసి ఇండియా నుంచి జర్మనీకి నా రూమ్మేట్ వస్తున్నాడు, పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తావా, నాకు వర్క్ ఉందంటే సరే అని పిక్ చేసుకోవడానికి వెళ్ళాము. ఎయిర్పోర్ట్ చూస్తుంటే నాకు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్లీ 6 months బ్యాక్ ఇదే దారిలో 4 బ్యాగులు పెట్టుకొని స్వాతిముత్యంలో కమలాసన్ ఎంట్రీ ఇచ్చినట్టు ఇచ్చాను నేను జర్మనీకి. ఇక ఫైనల్లీ మా ఫ్రెండ్ వచ్చాడు, మాస్టర్స్ చేయడానికి వచ్చారు ఆయన జర్మనీకి. ఆయనను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. నెక్స్ట్ ఏంటి, కాలేజ్ ఎలా ఉంటుంది, పార్ట్ టైం వస్తారా రాదా, వస్తే ఎంత సంపాదించచ్చు, ఎంత సంపాదిస్తే ఇంటికి ఎంత పంపించచ్చు, మొత్తం బ్లాంక్ ఉంటుంది ఆ టైంలో. కాస్త బ్రోకి మోటివేషన్ ఇద్దాం అనుకున్నా కానీ ఒకరు మోటివేషన్ ఇవ్వడం కన్నా సెల్ఫ్ మోటివేషనే మనల్ని నిలబెడుతుంది. అందుకే కొన్ని రోజులు అయ్యాక అంతా సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఆయనకు ఒక టికెట్ తీసి రూమ్కి తీసుకెళ్ళాం. ఈలోపు మా ఫ్రెండ్ మేము వస్తున్నామని చికెన్ కబాబు, చికెన్ బిర్యానీ చేశాడు. జర్మనీకి వచ్చాక నేను ఒక్కసారి కూడా ఫుడ్ విషయంలో రిగ్రెట్ కాలేరు. మంచి మంచి చెఫ్లు ఉన్నారు సార్ నా రూమ్లో. ఫ్యూచర్లో బర్లిన్ కర్రీ పాయింట్స్ ఒకటి పెడతానబ్బా. ఇకపోతే ఇండియా నుంచి జర్మనీకి వచ్చేవాళ్ళు కాస్త జాగ్రత్త రూమ్ విషయంలో. నా ఫ్రెండ్ లాస్ట్ వీక్ జర్మనీకి వచ్చాడు. ఆయన ఇక్కడ రావడానికి ముందే రూమ్ అంతా సెట్ చేసుకొని టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చాడు ఒక మిడిల్ మ్యాన్కి. కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఆ రూమ్ ఆల్రెడీ వేరే వాళ్ళకి రెంటల్ అయిపోయింది. ఇక ఆయన చేసేదేం లేక వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి 2 daysలో మంచి రూమ్ చూసుకొని షిఫ్ట్ అయిపోయాడు. ఆయనకి ఇక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, బట్ ఎవరైతే జీరో కాంటాక్ట్స్తో వస్తారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే జాగ్రత్త అని చెప్తున్నా. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.